కనిపిస్తుంది యాక్చువల్లీ. మరి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే అంటే కళ ఉంటుంది కదా! అందులో ఉన్న ఆర్ట్‌కున్న కళ అది చాలా క్లియర్‌గా కనిపి ఇంకోటి ఉంది జిలేబీ. ఇది చూస్తే అద్భుతము. దీన్ని మీరు దగ్గరగా చూడాల్సిందే. యాహ్! ఇది చూడండి అసలు ఎంత బాగుందో. ఎంత సాఫ్ట్‌గా ఇందులో చూడండి. ఒక తిలకాన్ని చూడండి, ఆ స్మైల్‌ని చూడండి, రామలక్ష్మణుని చూడండి, హనుమంతుని చూడండి ఒకసారి. ఈ కింద ఈ లీఫ్‌ని చూడండి. ఈ కటింగ్ ఎంత బాగుంది. ఇప్పుడు ఈ కుందన్‌లో కటింగ్ ఉంటుంది. ఇది కొద్దిగా ఎక్స్‌పెన్సివ్ అన్నట్టు ఈ వర్క్. ఎంత నీట్‌గా చిన్న చిన్న ఆకులా కనిపిస్తున్న ఒక షేప్ ప్రాపర్‌గా మీకు. అవునండి. అవును. ఇందులో మీకు హంస కనిపిస్తుందా అండి? అవును. ఇందులో హనుమంతుడు, గద, ముక్కు ప్రతీది కూడా ఈ టెంపుల్ శిఖరం కావచ్చు. ఇదంతా కూడా ఏంటంటే క్రియేటివిటీ. ఓహ్! ఇది ఊరికే మనం ఒక పిక్చర్ చూసి చెప్పనికి రాదు. మనం ఆలోచించే శక్తి ఉండాలి. ఓహ్! ఇది లాక్ సిస్టమా? ఇది కూడా చేంజబుల్ రమ్మా. ఇది ఇలా తీసేసుకోవచ్చు. అదే. తీసేసుకొని డాలర్ని మనం వాడుకోనికి అవకాశం ఉంది. ఓకే. లేదంటే ప్లేన్ కూడా మనం పెట్టుకోవచ్చు. ప్లేన్ కూడా పెట్టుకోవచ్చు. ప్లేన్ పెట్టుకోవచ్చు, డాలర్స్ పెట్టుకోవచ్చు. ఇవంతా ఈ చేతి చూపించండి ఎంత అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంది. ఈ సాఫ్ట్నెస్. లేకపోయినా ఈ జిలేబీకి ఇది లెక్కకున్నా కూడా అద్దె. మళ్ళీ ఇంకోటి పాలిష్ గుర్తుపెట్టుకోవాలి. యాంటిక్ పాలిష్ అండి. నక్షి యాంటిక్ పాలిష్ ఫేషియల్ అండి. పాలిష్ అనేది ఖచ్చితంగా ఒక ఫేషియల్ లాంటిది. ఎప్పుడు ఏ రకంగా మార్చుకోవచ్చు, ఏ రకంగా చేసుకోవచ్చు. అంతే తప్ప ఇది యాంటిక్ అండి, ఇది నక్షి అండి, ఇది దానికంటే స్పెషల్ ఛార్జెస్ ఏం పే చేయాల్సిన పని లేదు. ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. కాబట్టి ఎవరి స్కిన్ టోన్, మీరు చాలా ఫేర్గా ఉన్నారు, కాస్త బ్లాక్ అండ్ బ్రౌన్లో చేసుకోవాలి. మీరు కాస్త బ్లాక్ ఉన్నారు, లైట్ ఎల్లో చేసుకోవాలి. మీరు చామన్ రంగు ఉన్నారు, లైట్ కాపర్ అట్లా చేసుకోవాలి. అంతే తప్ప అందరికి కూడా ఒకే రకమైన పాలిష్ సూట్ అయ్యే అవకాశం ఉండదు.